హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ అచీవర్స్ అకాడమీ. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం నవంబర్ 27th జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో సంబంధించి 3 షిఫ్ట్లకి సంబంధించి కొన్ని బిట్స్ గురించి అయితే మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఫస్ట్ చూడండి, ఫిజిక్స్లోంచి ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ యొక్క మూడవ గమన నియమానికి ఒక ఎగ్జాంపుల్ అడిగాడండి. అయితే ఇందులో ఆన్సర్ ఫైరింగ్ ఆఫ్ ఏ బుల్లెట్ ఫ్రమ్ ఏ గన్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా అండి. అయితే న్యూటన్స్ థర్డ్ లా గురించి మాట్లాడినప్పుడు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, ఆ సూత్రాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్కి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. అయితే నెక్స్ట్ ఫార్ములా ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తికి ఫార్ములా P = mgh. అయితే సిమిలర్లీ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ mv². నెక్స్ట్ బిట్ 2025లో జరిగిన మెన్ కబడ్డీ వరల్డ్ కప్లో విన్నర్ ఎవరంటే ఇండియా. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్స్ ఫార్ములా m = v/u. ఇక్కడ v అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్, u అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. గ్యాసెస్కి రిలేటెడ్ లేని లా ఏంటంటే ఓమ్స్ లా, ఎందుకంటే ఓమ్స్ లా ఈజ్ రిలేటెడ్ టు కరెంట్. ఓమ్స్ లా v = IR. ఈ బిట్ కూడా అడిగాడండి ఈ 3 షిఫ్ట్లలో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి యాక్సిలరేషన్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ఇనీషియల్ వెలాసిటీ 0 ఇచ్చాడు. అయితే v ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అయితే మనకి v = u + at ఫార్ములాని యూజ్ చేసినట్లయితే మనకి ఫైనల్ వెలాసిటీ v వచ్చేస్తుంది. ఈ సమ్లో v = u + at ఫార్ములాని వాడాలి. మన దగ్గర 3 ఫార్ములాస్ ఉంటాయి. v = u + at, s = ut + ½ at², v² - u² = 2as. ఈ ఒక్క రోజులోనే ఈ 3 షిఫ్ట్లో ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ బిట్ ఇచ్చాడు. ఇంకో థియరీ బిట్టు ఈ s = ut + ½ at² బేస్ చేసుకొని ఇచ్చాడు. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ సెల్ వాల్ లొకేటెడ్ అట్ అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్ వాల్ అండి. ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఎక్కడ ఉంటుందంటే అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్ వాల్ ప్రజెంట్ అయి ఉంటుంది. బయాలజీ బిట్ చూసుకోండి. ఇక్కడ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్, r = ρl/a. r = ρl/a. ఈ ఫార్ములా మీద ఖచ్చితంగా బిట్స్ అనేవి ఉంటాయండి. అయితే ఇక్కడ చూడండి, లెంత్ని డబుల్ చేశాడు, ఏరియాని ఆఫ్ చేశాడు, రెసిస్టెన్స్ ఏమైందంటే 4 times పెరిగింది. ఈ బిట్ మీద, ఈ కాన్సెప్ట్ మీద కొంచెం ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ బిట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ కార్ ఫాల్స్ ఫ్రమ్ ఏ హైట్ h 78.4 meter. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ హిట్ ద గ్రౌండ్? 4 seconds. సో ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి చూసుకోండి. ఈ ఫిజిక్స్లో ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫార్ములా బేస్డ్, ఆ మోడల్స్ అన్నీ కవర్ అయ్యేటట్టు ఒక సపరేట్ వీడియో నేను రేపు కానీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అది ఖచ్చితంగా చూడండి. మ్యాక్సిమం మనకు వచ్చే మోడల్స్ అన్నీ కవర్ అవుతాయి. నెక్స్ట్ కల్ అజారా డిసీజ్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ప్రోటోజోవా. చూడండి, నెక్స్ట్ ఫిజిక్స్ సమ్. ఇక్కడ ఫిజిక్స్ సంబంధించి అన్నీ కూడా ఫార్ములా, చిన్న చిన్న ఫార్ములా బేస్డ్ సమ్స్ ఇచ్చాడు అండి. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఫార్ములా బేస్డ్ సమ్స్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్లో ఖచ్చితంగా మీరు ఫుల్ స్కోర్ చేయగలరు. ఇక్కడ చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ v ఇచ్చాడు 15 volt, కెపాసిటెన్స్ q ఇచ్చాడు 5 coulombs. అయితే మనకు వర్క్ డన్ కనుక్కోమన్నాడు. w = v × c 15 75 joules. వర్క్ డన్ యూనిట్ అంటే జౌల్స్. సో చిన్న చిన్న సమ్స్ ఇచ్చాడండి. సో మ్యాక్సిమం ఇటువంటి ఫార్ములాస్ ఉన్న బేస్డ్ సమ్స్ని మనకి క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా మనం మార్క్స్ స్కోర్ చేయగలం. అయితే చూడండి, ఏ ప్లాంట్స్ యొక్క లీవ్స్ మీద బడ్స్ ఉంటాయని అడిగాడండి. బ్రయోఫెల్లామ్ ప్లాంట్ మీద లీవ్స్ మీద మనకి చిన్న చిన్న మొగ్గలు లాంటివి ఉంటాయండి. అయితే ఏటీపీ సింథసిస్ అనేది సెల్లో ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఏటీపీ సింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్
మైటోకాండ్రియా ఆఫ్ ఎ సెల్. చూడండి, IPL 2025లో పర్పుల్ క్యాప్ ఎవరు గెలుచుకున్నారంటే ప్రసిద్ధ్ కృష్ణ. హీస్ బిలాంగ్స్ టు గుజరాత్ టైటాన్స్. చూడండి, 100% లిటరరీ రేట్ అచీవ్స్ థర్డ్ స్టేట్ అండర్ ఉల్లాస్. ఈ ఉల్లాస్ అనే చూడండి, ఉల్లాస్ అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ కింద 100% లిటరరీ రేట్ని సాధించిన స్టేట్ ఏంటంటే త్రిపుర. మొత్తం 4 ఉంటాయండి, ఒకసారి ఆ బిట్ను కూడా చూసుకోండి. 2025 అండర్-19 ఉమెన్ T20 వరల్డ్ కప్ విన్నర్ ఇండియా. ఇది కరెంట్ అఫైర్ అండి. అయితే నాఫ్థలిన్ని మనం మండించినప్పుడు ఏ రంగు జ్వాల ఉత్పత్తి అవుతుందంటే పసుపు రంగు మసి జ్వాల అనేది ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నాఫ్థలిన్ని మండించినప్పుడు అది పాక్షికంగా బర్న్ అవుతుంది. దట్స్ వై మనకి పసుపు రంగు మసి జ్వాల అనేది ఫామ్ అవుతుంది. చూడండి, 2024లో మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఎవరెవరు పొందారంటే డి గునేష్, ప్రవీణ్ కుమార్, మను భాకర్, హర్మన్ ప్రీత్ సింగ్. ఈ బిట్ ఎలా ఇచ్చాడంటే ఈ డి గునేష్ కాకుండా ఈ రిమైనింగ్ ఏ ఆప్షన్ ప్రవీణ్ కుమార్, బి మను భాకర్, శ్రీ హర్మన్ ప్రీత్ సింగ్, డి ఆల్ ఆఫ్ ది అబవ్ ఇచ్చాడు. మనకు ఆన్సర్ అక్కడ ఆల్ ఆఫ్ ది అబవ్. చూడండి, తమిళనాడులో జరిగిన కోర్టు కేసు 3వ బిడ్డకు కూడా ప్రసూతి సెలవు ఇవ్వాల్సింది చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అనేది చెప్పిందండి. సుప్రీంకోర్టు 3వ బిడ్డకు కూడా ప్రసూతి సెలవు అనేది ఇవ్వాల్సిందని చెప్పేసి ఈ కోర్టు డిక్లేర్ చేసింది. మెటర్నిటీ లీవ్ అని చెప్పేసి విత్ పెయిడ్ లీవ్ అండి. విత్ పెయిడ్ లీవ్ అంటే ఎవరైనా లేడీస్ ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు ప్రసూతి సెలవు కింద మినిమం 6 నెలలు ఉంటుంది. ఆ 6 నెలలు కూడా జీతభత్యాలు గవర్నమెంట్ చెల్లిస్తుందండి. సో దాన్ని ప్రసూతి సెలవు అంటారు. చూడండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ 50 Hz ఇచ్చాడు. అయితే ఆ వేవ్ యొక్క టైం పీరియడ్ కనుక్కోమన్నాడు. మన దగ్గర ఫార్ములా ఉంది. ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t. టీ ఈజ్ హియర్ టైం పీరియడ్. వీ వాంట్ టీ ఈజ్ ఈక్వల్ 1/న్యూ. ఇక్కడ న్యూ ఎంత ఇచ్చాడు, 50 Hz ఇచ్చాడు. 1/50 0.02 సెకండ్స్. అయితే 2025 జూన్ 30న తెలంగాణలో కెమికల్ ఫ్యాక్టరీలో ఒక సంఘటన జరిగింది. అది ఏ జిల్లాలో జరిగిందంటే సంగారెడ్డి జిల్లాలో జరిగింది. గ్రెగర్ జోహాన్ మెండల్ అనే సైంటిస్ట్ రిలేటెడ్ టు జన్యు శాస్త్రం. ఈయన జెనెటిక్స్ మీద పరిశోధనలు చేస్తున్నాడండి. అది ఒక బిట్ ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా ఉన్న వి నారాయణకు రీసెంట్గా ఒక అవార్డు వచ్చింది. అదే జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు. అది 2025లో వచ్చింది. చూడండి, వంతర అనే జంతు రక్షణ మరియు పునరావాస కేంద్రాన్ని మనకి అనంత అంబానీ గారు స్థాపించారు. అదొకటి ఇచ్చారండి. అయితే మహారాష్ట్రలో ఏ నగరంలో పారిశుద్ధ్య మరియు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు నమూనాగా నిలిచిందంటే కారాడ్ సిటీ. మహారాష్ట్రలో ఏ సిటీ ఈ పారిశుద్ధ్య మరియు బయోమెడికల్ వ్యర్థ నిర్వహణకు మోడల్గా నిలిచిందంటే ఈ కారాడ్ సిటీ. నెక్స్ట్, విచ్ టిష్యూ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోసింథసిస్ ప్రాసెస్కి ఈ పారెన్చిమా అనే ఒక పార్ట్ అనేది రెస్పాన్సిబుల్గా ఉంటుంది. అయితే రియాక్టివిటీ సిరీస్లో మధ్య స్థానంలో ఉన్న ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ ఫెర్రస్. మనకి రియాక్టివిటీ సిరీస్ ఉంటుందండి. రియాక్టివిటీ సిరీస్లో ఫస్ట్ హైలీ రియాక్టివ్ ఏవైతే అధిక చర్యశీలతను కలిగి ఉంటాయో అవి ఉంటాయి. మధ్యలో మీడియం రియాక్టివిటీ, చివరిని లో రియాక్టివిటీ. ఈ లో రియాక్టివిటీ అయినటువంటి ఏంటి ఆరం ప్లాటినం అవి ఉంటాయి ఇక్కడ. ఈ మీడియం రియాక్టివిటీలో ఫెర్రస్, అల్యూమినియం అవి ఉంటాయి. స్టార్టింగ్ హైలీ రియాక్టివిటీలో పొటాషియం, సోడియం అవి ఉంటాయి. సో అవి ఒక సిరీస్లో ఉంటాయి. అవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. దానిలో ఖచ్చితంగా ఒక బిట్ నెక్స్ట్ షిఫ్ట్లో మ్యాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంది. అయితే నెక్స్ట్, అర్జున అవార్డు 2024లో ఎంతమంది అథ్లెట్స్కి ఇచ్చారంటే 32 మెంబర్స్కి ఇచ్చారు. అయితే ఈ మధ్య ఇండియాకును మంగోలియాకు మధ్య బైలాటరల్ కోఆపరేషన్ జరిగింది. అయితే ఇందులో ఎంఓఈస్ ఎన్ని జరిగాయంటే 10 ఎంఓఈస్ జరిగాయి. అయితే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రస్ట్ ఆఫ్ ఐరన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కరోజన్. తుప్పు పడడానికి ఎగ్జాంపుల్ అండి అది. సో ఈ కరోజన్ మీద ఖచ్చితంగా ప్రతి పేపర్లో కూడా ఒక్కొక్క బిట్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఈజీ టాపిక్.
సో ఈ కరోజన్ ప్రివెంటేషన్ మెథడ్స్ గురించి అడుగుతాడు ఏ ఎగ్జామ్లో అయినా. అంటే కరోజన్ తుప్పుపడ్డాన్ని ప్రివెంట్ చేయాలంటే ఆయిల్ రాయాలని, గ్రీజ్ రాయాలని, లేకపోతే పెయింట్లు వేయాలని. సో అటువంటి టైప్ ఆఫ్ బిట్స్ కూడా చూసుకోండి. అర్జున లైఫ్ టైమ్ అవార్డు విన్నర్ ఇన్ 2025 మురళీకాంత్ రాజారాం పటేకర్. ఈ 2025లో అర్జున లైఫ్ టైమ్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే మురళీకాంత్ రాజారాం పటేకర్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వోల్టేజ్. వెరీ వెరీ ఈజీ అండ్ ఈజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ బిట్. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ యొక్క యూనిట్ వోల్టేజ్, ఫోర్స్కి న్యూటను, ఎనర్జీకి జౌలు. సో అటువంటి చిన్న చిన్నవి అడుగుతున్నాడు, కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఫార్ములా ఆఫ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా ఫార్ములా చూడండి, ఆల్రెడీ గ్యాసెస్ రిలేటెడ్ కానిది ఓమ్స్ లా అని అడిగాడు. ఇక్కడ చూడండి ఫార్ములా ఆఫ్ ఓమ్స్ లా, V = IR. ఓమ్స్ లాకి ఫార్ములా V = IR. నెక్స్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా రివర్ చంబాల్. చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, when H2SO4 reacts with sodium hydroxide it forms sodium sulfate and water. ఈ రియాక్షన్ మీద ఒక బిట్ ఇచ్చాడండి. సో ఇటువంటి చిన్న చిన్న రియాక్షన్స్ చూసుకోండి. యాసిడ్స్ బేసిస్ని చూసినట్టు ఉంది బిటే. యాసిడ్ బేస్తో రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుందని, లేకపోతే యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది, ఏ గ్యాస్ లిబరేట్ అవుతుంది, లేకపోతే యాసిడ్ మెటల్ కార్బోనేట్స్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది, లేకపోతే బేస్ మెటల్స్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది, ఏ గ్యాస్ లిబరేట్ అవుతుంది, విడుదలవుతుంది అనే చిన్న చిన్న టాపిక్స్ని బిట్స్ చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఒక మార్క్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే 100% డిజిటలీ లిటరసీ సాధించిన రాష్ట్రం ఏంటంటే కేరళ. చూడండి రీసెంట్గా రైల్వే ప్రొడక్షన్ ఫోర్ డైరెక్టర్ జనరల్గా మనకి ఎంపికైన వ్యక్తి సోనాలి మిశ్రా అనే ఆయన మనకి RPF డీజీగా ఎన్నికయ్యారు. చూడండి మనకి ఏదైనా ఒక కాపర్ను తీసుకొని మన లైఫ్ టైం చాలా టైం బయట ఉంచినట్లయితే అది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి బయట ఉన్న ఎయిర్తో రియాక్ట్ అయ్యి దాని మీద గ్రీన్ కలర్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఏ కలర్ లేయర్ ఫామ్ అవుతుందంటే గ్రీన్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది. చూడండి ఐసోబార్స్, ఐసోటోప్స్, ఐసోటోన్స్ అని 3 రకాలు మనకు ఉంటాయి. సో ఇందులో ఐసోబార్స్ మీద అడిగాడు. సేమ్ మాస్ నెంబరు డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటే ఐసోబార్స్ అంటారు. ఐసోటోప్స్, ఐసోటోన్స్ గురించి చూసుకోండి. వాటి ఎగ్జాంపుల్స్ కూడా చూసుకున్నట్లయితే వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆ మోడల్ కవర్ చేశాడు కాబట్టి. చూడండి S = UT + ½ AT² మీద కూడా ఒక బిట్ ఇచ్చాడు. సో చూసుకోండి ఒకసారి. ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మాస్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ టైమ్ అండ్ పొజిషన్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మణిపూర్ అప్రోప్రియేషన్ బిల్ పాస్డ్ బై పార్లమెంట్ ఇన్ 2025లో పాస్ చేశారు. నెక్స్ట్ మనకి ఎవ్రీ ఇయర్ June 5న ఎన్విరాన్మెంట్ డే అనేది జరుగుతుంది. అయితే ఈ 2025లో జరిగిన ఎన్విరాన్మెంట్ డే యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. నెక్స్ట్ చూడండి ఆల్కేన్ నాట్ కంటైన్స్ ఆక్సిజన్. ఆల్కేన్లో ఆక్సిజన్ ఉండదు, ఎందుకంటే ఆక్సిజన్లో కార్బను, హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ CnH2n+2 ఫార్ములాను బేస్ చేసుకొని మనకి ఆల్కేన్స్ అనేవి ఉంటాయి. చూడండి C అంటే కార్బన్, H అంటే హైడ్రోజన్, ఇందులో ఆక్సిజన్ మాత్రం ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్కేన్ ఫార్ములా తెలిస్తే అందులో ఆక్సిజన్ ఉందో లేదో తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ నాన్ కాంటాక్ట్ ఫోర్సు, కాంటాక్ట్ ఫోర్సు. నాన్ కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ నాట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని బిట్ అడిగాడు. అందులో ఆన్సరు మస్క్యులర్ ఫోర్సు. అయితే కాంటాక్ట్ ఫోర్స్కి నాన్ కాంటాక్ట్ ఫోర్స్కి తేడా ఏంటంటే ఏవైనా 2 ఫోర్సెస్ ఒకదానికొకటి కాంటాక్ట్ అయితే వాటిని కాంటాక్ట్ ఫోర్సెస్ అంటారు, కాంటాక్ట్ అవ్వకపోతే వాటిని నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అంటారు. అయితే కాంటాక్ట్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్ మస్క్యులర్ ఫోర్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రిక్షనల్ ఫోర్స్ అవ్వచ్చు, ఎగ్జాంపుల్ ఫర్ కాంటాక్ట్ ఫోర్సెస్. నాన్ కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అవ్వచ్చు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అవ్వచ్చు. ఇవి నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్. విటమిన్ B3 లోపం వలన ఏ వ్యాధి వస్తుందంటే పెల్లాగ్రా వ్యాధి వస్తుంది. విటమిన్ B3 డిఫాల్ట్ వల్ల పెల్లాగ్రా డిసీజ్ అనేది వస్తుంది. చూడండి నెక్స్ట్ సబ్లిమేషన్. నాఫ్థలిన్ డైరెక్ట్గా సాలిడ్ స్టేట్ నుంచి మనకి
వేపర్ స్టేట్కి మారిపోతుంది. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ సబ్లిమేషన్. ఈ ప్రాసెస్ చూడండి, ఎవాపరేషన్ అంటే ఏంటి, బాయిలింగ్ అంటే ఏంటి, మెల్టింగ్ అంటే ఏంటి. సో చిన్న ఒక సైకిల్ ఉంటుందండి. సో దాన్ని చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ ప్రాసెస్ గురించి అబ్జర్వ్ చేస్తే మనం ఇటువంటి టైప్స్ ఆఫ్ బిట్ని ఈజీగా అబ్జర్వ్ చేయగలం. సో ఆస్తమా అనే డిసీజ్ దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది, లంగ్స్ని. ఆస్తమా అనే డిసీజు దేన్ని ఎఫెక్ట్ చేస్తుందంటే లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అయితే చూడండి, ఇక్కడ డైమెన్షన్ ఫార్ములా మీద కూడా బిట్ అడిగాడండి. ఇది వెరీ ఈజీ. పవర్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ml(T⁻³ మనకు ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది, లేకపోతే ప్రెజర్కి ఉంటుంది, లేకపోతే టైంకి ఉంటుంది. చిన్న డైమెన్షన్స్ ఫార్ములాస్ కూడా అడిగాడండి. అయితే ఈ వీడియోలో మనం ఈ నవంబర్ 27th జరిగిన ఎగ్జామ్స్లో వచ్చిన 3 షిఫ్ట్లో వచ్చిన కొన్ని బిట్స్ని మనం చూసుకున్నాం. మీరు ఫ్యూచర్లో ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు కాబట్టి ఆ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ మోడల్స్లో బిట్స్, ఈ ఏరియాస్లో మీరు బిట్స్ని కవర్ చేసినట్లయితే తప్పకుండా మీరు రాసే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇటువంటి బిట్సే వస్తాయి. అయితే నా క్లాస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ పీడిఎఫ్ యొక్క లింకు నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఎవరైనా కావాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ.